అందరికి నమస్కారం. మీలో చాలామంది బౌలింగ్ వేసేటప్పుడు చాలామంది త్రో బౌలింగ్ వేస్తూ ఉంటారు. అది మీ ఫ్రెండ్స్ పక్కన మీ ఫ్రెండ్స్ చెప్పేంతవరకు కూడా మీరు త్రో వేస్తున్నారు అనేది కూడా మీకు అర్థం కాదు. అసలు అయితే ఈ వీడియోలో అసలు త్రో బౌలింగ్ అంటే ఏంది, అసలు ఎలా వేస్తే త్రో బౌలింగ్ లాగా వేస్తారు అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అసలు బౌలింగ్ అంటే ఏంది, త్రో బౌలింగ్ అంటే ఏంది అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దాని తర్వాత అసలు ఎలా రెక్టిఫై చేసుకోవాలి దీన్ని అనే దాని గురించి మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనం మాట్లాడాల్సింది త్రో బౌలింగ్ అంటే ఏంది అనేది. త్రో బౌలింగ్ అంటే మీరు ఎప్పుడైతే మీ బాల్ని మీరు బౌలింగ్ వేసేటప్పుడు ఈ ఎల్బో ఉంది కదా, ఈ ఎల్బోని యూజ్ చేసి ఎప్పుడైతే మీరు బాల్ వేస్తారో దాన్ని త్రో బౌలింగ్ అంటారు. ఇది క్లియర్ అయింది కదా. ఎల్బోని ఎప్పుడైతే యూజ్ చేసి వేస్తారో దాన్ని త్రో బౌలింగ్ వేస్తారు. మరి త్రో బౌలింగ్ అసలు త్రో బౌలింగ్ వేసినట్టు మీకు ఎట్ట అర్థమైంది అనేది ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి. అయితే మీరు ఎల్బోని యూజ్ చేస్తున్నారు అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఎల్బోని యూజ్ చేస్తున్నారంటే దీన్ని మీరు ఇక్కడ చూడండి, ఎల్బో అంటే ఇదే కదా. ఈ ఎల్బోని యూజ్ చేస్తున్నారంటేనే మీకు ఇది మడత పడేది. ఈ మడత పడకుండా మీరు ఎల్బోని యూజ్ చేయలేరు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఈ ఎల్బోని యూజ్ చేసి ఇలా మడత పెడితే మాత్రమే మీరు ఈ ఎల్బో స్ట్రెంత్ని యూజ్ చేసి వేస్తున్నట్టు అది త్రో బౌలింగ్ అంటే. మరి అలాగ ఎల్బో స్ట్రెంత్ని యూజ్ చేయకుండా మేము త్రో బౌలింగ్ వేయకుండా ఉండాలి అంటే మీరు ఈ మడత పడకుండా చూసుకుంటే చాలు, మీరు వేసేది బౌలింగే. ఇంక ఎవరు ఏ చెప్పినా నమ్మొద్దు. మీరు ఈ ఎల్బో స్ట్రెంత్ని యూజ్ చేయకుండా మీరు వేస్తే బాల్ని అది మీకు బౌలింగే, ఇంకా వేరే రూల్ ఏది లేదు. సో దాని తర్వాత ఇంకొక రూల్ తీసుకొచ్చింది బీసీసీ. అదేంటంటే 15 degrees కొంచెం మడతపడినా అది బౌలింగ్ కింద. అంటే 15 degrees కొంచెం ఇలాగ బెండ్ అయినా పర్లేదు, 15 degrees అది బౌలింగ్ కిందే. మరి అదంతా వద్దన్నా, నాకు అసలు ఆ లొల్లి వద్దు, 15 degrees తిరగొద్దు, ఏమొద్దు, నాకు ఓన్లీ క్లియర్గా బౌలింగ్ మాత్రమే కావాలి అంటే ఈ అసలు స్ట్రైట్గా ఉండాలి. ఇదిగో ఇది చూసారు కదా, నా చేయి చూడండి, ఇది స్ట్రైట్గా ఉంది కదా, ఎక్కడా కూడా బెండ్ లేదు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడా కూడా బెండ్ లేదు కదా. సో ఇలాగ మీరు ఎప్పుడైతే బాల్ని ఇలా వేస్తారో, ఇది ఇలాగైనా సరే లేదంటే ఇలాగైనా సరే, సో మీరు ఎప్పుడైతే దీన్ని బెండ్ అవనీయకుండా ఎప్పుడైతే బాల్ వేస్తారో అది బౌలింగ్. అర్థమైంది కదా, ఇది క్లియర్గా. సో మీరు ఇలాగ ఇసిరేస్తే దీన్ని ఇసిరేయాలి అంటే ఇది మడతపడాలి. ఇది మడతపడిందంటే ఆటోమేటిక్గా త్రో బౌలింగ్. మరి మడత పడకుండా వేయాలి అంటే అది బౌలింగ్ అంటారు. అర్థమైందా. సో మరి అలా మడత పడకుండా వేసేటప్పుడు మీకు ఫస్ట్ సైన్ ఏంది అనేది తెలుసుకో. మీకు ఫస్ట్ సైన్ ఏంది అంటే నువ్వు మడత పెట్టకుండా బౌలింగ్ వేస్తున్నావు అంటే బాల్ నీ కంట్రోల్లో ఉండదు ఫస్ట్ టైం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చిన్నప్పటి నుంచి గోళీలు బచ్చాలు ఆడుకున్నప్పటి నుంచి కూడా మనం వేసేది ఏదన్నా, లేదంటే ఎవరికైనా రాళ్ళు వేసేటప్పుడైనా సరే మనం ఇలా వేస్తాం, అంటే ఇది యూజ్ చేసి ఇసిరేస్తాం, త్రో వేస్తాం వాడికి. సో అది త్రో బౌలింగ్. సో అయితే దాని తర్వాత మరి మనం చిన్నప్పటి నుంచి ఇలా ఇసిరేయటం అలవాటు అయ్యాం కాబట్టి మనం ఇట్లా బౌలింగ్ వేసేటప్పుడు కూడా అలా ఇసిరేసావు అంటే నీ స్ట్రెంత్ని, ఇది ఎల్బో స్ట్రెంత్ని యూజ్ చేసావు అంటే అది త్రో బౌలింగ్. ఇక్కడతో నీకు త్రో బౌలింగ్ అంటే ఏంది అనేది అర్థమైందని అనుకుంటున్నా. అయితే దాని తర్వాత మరి బౌలింగ్ అంటే ఏంది. బౌలింగ్ అంటే ఏంది అంటే నువ్వు ఎప్పుడైతే షోల్డర్ స్ట్రెంత్ని యూజ్ చేసి బాల్ వేస్తావో అది బౌలింగ్. మరి షోల్డర్ స్ట్రెంత్ని నేను ఎలా యూజ్ చేయాలంటే నువ్వు బాల్ని ఇలా రిలీజ్ చేయాలంతే. అర్థమైందా. ఇలా బాల్ని వేసేటప్పుడు బాల్ని రిలీజ్ చేయాలంతే. ఇలాగా నీ స్ట్రెంత్ ఏమి ఉండదు, ఓన్లీ నీకు ఇది మొత్తం ఇది ఒక్కటే మాత్రమే నీకు నువ్వు స్ట్రెంత్ యూజ్ చేయడానికి ఉండిద్ది. ఇలా మధ్యలో నీ పవర్ని యూజ్ చేయడానికి ఉండదు. అసలు ఇది ఎందుకు, అసలు ఎలాగ అర్థమవుతుంది నీకు ఇది అంతా అనుకుంటే మీరు ఎప్పుడైనా అసలు బీసీఐ ఎందుకు తీసుకొచ్చింది అనేది ఆలోచించండి. ఎప్పుడైనా సరే సపోజ్ నేనున్నాను, ఒక బాడీ బిల్డర్ని తీసుకొచ్చాను పక్కన. బాడీ బిల్డర్కి నాకంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండిద్ది. సో అతను ఈజీగా ఇసిరేయగలుగుతాడు దేన్నైనా, నేను అంత ఈజీగా ఎలాంటి దాన్ని ఇసిరేయలేను. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, పర్సన్ టు పర్సన్ ఇది చేంజ్ అవుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు ఎంత ఎనర్జీ ఉంటే వాడు అంత ఇసిరేయగలుగుతాడు. సో అది అలాగ అవ్వకూడదు, దీనికంటూ ఒక రూల్స్ ఉండాలని చెప్పేసి బీసీసీఐ ఇలాగ ఓన్లీ షోల్డర్ స్ట్రెంత్తో మాత్రం బౌలింగ్ వేసే విధంగా ఈ రూల్ని తీసుకురావడం జరిగింది. క్లియర్ కదా. మరి ఈ షోల్డర్ స్ట్రెంత్ వేసేటప్పుడు మరి షోల్డర్ స్ట్రెంత్ని ఎలా వేయాలి అంటే నువ్వు దీన్ని మడత పెట్టకుండా వేయాలి. ఇది మడత పడిందా నీకు షోల్డర్ స్ట్రెంత్ రాదు, మడత పడలేదా షోల్డర్ స్ట్రెంత్ వచ్చింది, మడత పడితే ఎల్బో స్ట్రెంత్ వచ్చింది, మడత పడితే ఎల్బో స్ట్రెంత్ వచ్చింది, మడత పడకుండా ఉంటే షోల్డర్ స్ట్రెంత్ వచ్చింది. నీ షోల్డర్ స్ట్రెంత్ బౌలింగ్ వేస్తే ఇట్లా మడత పడకుండా నువ్వు షోల్డర్ స్ట్రెంత్ వేస్తే అది బౌలింగ్. ఓకేనా, అర్థమైంది కదా. మరి మీకు ఇంకో డౌట్ రావచ్చు, లసిత్ మలింగ వేస్తాడు, పతిరానా వేస్తాడు, తుషారా వేస్తాడు, మరి వీళ్ళందరూ వేసేది ఏంది, వాళ్ళు త్రోగినా కదా ఇటు వచ్చి ఇసిరేస్తారు కదా,
అని మీరు అడగచ్చు. ఎప్పుడైనా ఒకసారి వాళ్ళది స్లో మోషన్లో బౌలింగ్ యాక్షన్ చూడండి ఒకసారి. వాళ్ళు బౌలింగ్ వేసేటప్పుడు ఇలా తీసుకొచ్చి ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇలా వేసేటప్పుడు ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది స్ట్రైట్గా ఉండిద్ది వాళ్ళది. ఒకసారి పత్రానాదైనా చూడండి, లేదంటే మలింగా చూడండి, తుషారా చూడండి, ఎవరిదైనా చూడండి. వాళ్ళు బౌలింగ్ వేసేటప్పుడు ఇలా తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ నుంచి వాళ్ళు ప్రెషర్ తీసుకొస్తారు, దీని మీద ప్రెషర్ తీసుకొచ్చి ఇలా రిలీజ్ చేస్తారు వాళ్ళు. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళు ఇలా వేసేటప్పుడు ఇది బెండ్ అవుతుంది. మీరు ఒకసారి గమనించండి కావాలంటే. ఇది బెండ్ అయిందంటే వాళ్ళ త్రోనే. సో కాబట్టి వాళ్ళు బెండ్ అవ్వకుండా వేస్తారు కాబట్టి వాళ్ళ త్రో అని చెప్పేసి ఇప్పటివరకు ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు. ఇది ఒక్కటేనండి ఇక మీరు తెలుసుకోవాల్సింది. త్రో బౌలింగ్ అంటే ఏంది, బౌలింగ్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సింది. ఇది ఒక్కటే మంత్రం. ఇది మడతపడిందా త్రో బౌలింగ్, మడతపడలేదా స్ట్రైట్గా వచ్చిందా బౌలింగ్. మరి ఇలాంటప్పుడు మరి మీరు బౌలింగ్ వేసేటప్పుడు కొత్తలో కొంతమందికి ఎలాగుండిద్ది అంటే, మీరు బాల్ వేస్తుంటే ఏడో నెట్స్లో బౌలింగ్ వేస్తుంటే ఏడో పైన తగలేదు బొంగులకి. కొంతమందికి అసలు ఎటు బాల్ పడుతుందో కూడా అర్థం కాదు. మరి అది ఎందుకు వస్తుందంటే మీకే కాదు ఆ ప్రాబ్లం, ఈవెన్ బుమ్రా లాంటి బౌలర్కి కూడా, సిరాజ్ లాంటి బౌలర్కి కూడా, షమీ లాంటి బౌలర్స్కి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి వాళ్ళకి ఎందుకు అలా పడతలేదు అంటే, వాళ్ళు ఇలాగ వేసి ఇలాగా ట్రై చేసి వాళ్ళు ఈ షోల్డర్ స్ట్రెంత్ని, ఈ పవర్ మొత్తం షోల్డర్ స్ట్రెంత్లో తీసుకొచ్చుకొని ఇప్పుడు వాళ్ళు బాల్ ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ వేయగలుగుతున్నారు. సో మీరు కూడా ఫస్ట్లో మీకు రాదు, మీరు ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ మీరు బాల్ వేయలేరు. దాంతోపాటు మీరు ఎంత పేస్ వేయాలో అంత వేయలేరు. ఎందుకంటే మీకు ఇది అలవాటు లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు కొత్తగా అలవాటు చేస్తున్నారు కాబట్టి దాంతోపాటు మీ బాడీకి, మీ బాడీలో స్ట్రెంత్కి దీనికి ఏ సంబంధం లేదు. మీరు ఈ షోల్డర్ స్ట్రెంత్ యూజ్ చేయడానికి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ షోల్డర్ స్ట్రెంత్ అంతా టెక్నిక్తో వేసేది. ఈ పేస్ పడాలంటే కొంచెం టెక్నిక్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది ఫస్ట్లో ఎవరికి కూడా మీకు బౌలింగ్ వేసేటప్పుడు మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న చోట బాల్ పడదు, మీరు అనుకున్నంత పేస్లో బాల్ పడదు, మీరు ఎక్కడ వికెట్కి వేయాలన్నా కానీ పడదు. బై ప్రాక్టీస్ మాత్రమే మీకు ఉండకుండా పేస్ జనరేట్ అయ్యింది. దాంతోపాటు మీకు స్పీడ్ జనరేట్ అవుతుంతో పాటు మీరు ఎక్కడ వేయాలనుకుంటారో అక్కడ బాల్ పడింది. ఫస్ట్ అయితే మరి దీన్ని మేము ఎలా రెక్టిఫై చేసుకోవాలన్నా మరి బౌలింగ్ అంటే నా దగ్గర ఒక ట్రిక్ ఉంది. ఫస్ట్ ఏంటంటే ఇలా ట్రై చేయండి. బాల్ని ఇలాగ బౌలింగ్ వేయటం ట్రై చేయండి. ఇలాగ ఒక నెట్ అక్కడ పెట్టుకొని రోజు ఇలా బౌలింగ్ వేయటం ట్రై చేయండి ఇలాగ. ఓకేనా? దాని తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇలాగ ఇది ఓకేనా, ఇలా ట్రై చేయండి, ఆటోమేటిక్గా వచ్చేసేది. సో అయినా సరే నాకు బెండ్ అవుతుందని మీరు అనుకుంటే ఇదిగోండి ఇలాగ ఒక వాల్ పక్కన నుంచి నేను లెఫ్ట్ హ్యాండ్తో చూపిస్తున్నాను, నాది రైట్ హ్యాండ్. సో అయితే ఇలాగ డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇలా అవటం వల్ల ఏంటంటే నీకు బెండ్ అవ్వకుండా ఉంటుంది. బెండ్ అవ్వకుండా ఉంటే నీకు ఈ వాల్ తగులుకుంటుంది. ఒకవేళ బెండ్ అయిందనుకో వాల్ తగిలిద్ది ఆటోమేటిక్గా. ఇది ఇలాగ బెండ్ అయిందంటే ఆటోమేటిక్గా వాల్ తగిలిద్ది. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. బెండ్ అవ్వకుండా ఉంటే చాలు. అదొక్కటే త్రో బౌలింగ్కి మామూలు బౌలింగ్కి తేడా. ఓకేనా?